నేనేదో రహస్యాలను దాచినట్టు అందరి ముందు దోషిలా నిలబెడదామన్నట్టు పిచ్చి ప్రయత్నం చేశావు. ఇప్పుడు నీ అనుమానాలన్నీ తీరాయా? అప్పుడే ఎక్కడ తీరిపోతాయి? నిన్ను పట్టించేంత వరకు అలాగే ఉంటాయి. మాయా, నువ్విక బయలుదేరమ్మా. ఇలాగే ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. ఓకే అండి, బాయ్. పెళ్ళయ్యేలోపు ఇంకెన్ని గారడీలు చేస్తావో ఏంటో. పద. అది ఏదో చేస్తుంది. ఫోన్ చేయమని అడిగితే చాలా కంగారు పడిపోయింది. చివరి నిమిషంలో దానికి ఏదో ఫేవర్ అయింది. అది ఎలా అయిందో అర్థం కావడం లేదు. అక్కడ ఏం జరిగి ఉంటుంది? మాయ నన్ను మీకు కాపలాగా ఉండమని చెప్పింది. ఇక్కడి నుంచి మీరు తప్పించుకోలేరు. నా ముందు పిచ్చి వేషాలు వేయడం మీకే ప్రమాదం. రెండు రోజుల్లో పెళ్ళుంది. ఇప్పటి వరకు మాయకి సంబంధించి ఎటువంటి ఆధారమూ సంపాదించలేదు. దొరికినట్టే దొరుకుతుంది. ఆఖరి నిమిషంలో మిస్ అయిపోతుంది. పిడికిల నుంచి ఇసుక జారిపోయినట్టు జారిపోతుంది. నేను బయటకైతే గంభీరంగా కనపడుతున్నాను కాని లోపల నాకు కంగారు, భయం వెంటాడుతున్నాయి. ఆ మాయ దారుణమైన మనిషి. ఎంతకైనా తెగిస్తుంది. ఈ 2 రోజుల్లో తను మాటిమాటికి మన ఇంటికి రావడం కూడా మంచిది కాదు. మన మీద చెడు శక్తిని ప్రయోగించే ప్రమాదం ఉంది. అప్పుడు మనం బయటకి అడుగు కూడా పెట్టలేము. నీ అనుమానం సరైందే. దీనికి పరిష్కారం ఏదైనా ఉందా? ఉంది మేడం. ఏంటది? భవానీ అనే పోలీస్ తీసుకొచ్చిన పసుపు కుంకుమలు ఉన్నాయి కదా. ఆమె సామాన్యురాలు కాదు మేడం. ఆమెలో ఏదో శక్తి ఉంది. ఆమె ఇన్ని రోజులు మీ ఇంట్లో ఉంది అంటే మీరు ఎంతో అదృష్టవంతురాలు. అవును, వాటితో ఇప్పుడేం పని? వాటితో పరిష్కార మార్గం ఎలా దొరుకుతుంది? సాక్షాత్తు ఆ అమ్మవారు మన దగ్గరకు చేరుకోవాలని వదిలి వెళ్లిన మహిమగల పసుపు కుంకుమలవి. వాటిని గంగాజలంలో కలిపి మన ఇంటి ముందు చల్లుదాం. అప్పుడు ఎటువంటి దుష్టశక్తి మన ఇంట్లోకి చేరలేదు. ఆ మాయ మన మీద ఎటువంటి ప్రయోగం జరిపినా ఆ పసుపు కుంకుమలు తిప్పికొడతాయి. నా సలహా నచ్చలేదా? లేదంటే అలా జరుగుతుందనే నమ్మకం మీకు లేదా? లేదమ్మా, నువ్వు మంచి సలహానే ఇచ్చావు. వేదం నేర్చుకున్నదానివి. నువ్వేది చెప్పినా అంతర్లీనంగా గొప్ప అర్థాలుంటాయి. వెంటనే ఆ పని చేద్దాం. రా.
అవని, ఏంటి బావా ఇలా వచ్చావు? ఏం చేస్తున్నావు? గౌరమ్మ స్టేషన్ నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు మహిమ గల పసుపు కుంకుమల్ని వదిలి వెళ్ళిందని చెప్పాను కదా, వాటిని నీటిలో కలిపి చల్లుతున్నాను. ఎందుకు? దుష్ట శక్తులు, మాయ రూపాలు ఇంటిలోకి ప్రవేశించకుండా ఉంటాయి. అవును సార్, గతంలో నేను చదువుకున్నాను. దీనిని ఇప్పటికీ ఎందరో ఆచరిస్తున్నారు కూడా. పెళ్లికి ఇంకెంతో సమయం లేదు కదా బావా. ఈ తాళిని నేను కాపాడుకోవాలి. అందుకే నా వంతు ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. మీరు మాట్లాడిందంతా మాయ గురించే కదా? ఇప్పుడు నీకు ఏం చెప్పినా అర్థం కాదు. దుష్టశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించి అందరినీ తన వైపుకు తిప్పుకుంది. అది మీరు కనిపెట్టలేకపోతున్నారు. ఆ దుష్టశక్తి మా ఇంటిలోకి వచ్చి అల్లకల్లోలం చేయకుండా నేను ముందు జాగ్రత్త పడుతున్నాను. నువ్వు మాట్లాడింది మాయ గురించే అని నాకు అర్థమైంది. అవును, మాయ గురించే. ఆ మాయ గురించి చెప్తుంటే మీకు అర్థం కావడం లేదు. అది మామూలు మనిషి కాదు. బుద్ధి లేని మాటలు మాట్లాడుకో. చదువుకున్నావు, టూరిస్ట్ గైడ్గా పనిచేశావు, లోక జ్ఞానం ఉన్నదానివి. అర్చన చెప్పిన మాటలు నమ్మి ఇంత ఫూలిష్గా ఎలా ప్రవర్తిస్తున్నావు? నేను చెప్పింది నిజం నువ్వు సార్. మాట్లాడుకో. ఇప్పటి వరకు తన గురించి ఎలాంటి ఆధారాలను సంపాదించలేకపోయారు కాబట్టి చివరికి ఈ విధంగా ఆలోచిస్తున్నారన్నమాట. చేసే పనులు చూస్తుంటే మీరు మాయలు చేసే వాళ్ళలా కనిపిస్తున్నారు. మళ్ళీ మాయ గురించి అన్యాయంగా అంటున్నారు. తన మీద అనవసరంగా నిందలు వేయకండి. తొందరపడకు. దాని గురించి నేను ప్రూవ్ చేస్తాను కదా. ఆ మాయని నాకంటే ఎక్కువ నమ్ముతున్నా. దాని బండారం బయట పెట్టడానికి నేను ఆల్రెడీ ఒక స్కెచ్ వేశాను. ఎందుకింత కంగారుగా ఉన్నారు? ఇంపార్టెంట్ ఫోనా? అవునమ్మా. హలో హలో మేడం, మీరిందాక నాకు నెంబర్ ఇచ్చి అది ఏ ఏరియాలో ఉందో కనుక్కోమన్నారు కదా, దాని సిగ్నల్స్ కనుక్కున్నాను మేడం. ఏమైనా తెలిసిందా? ఆ నెంబర్ హైదరాబాద్ బంజారా హిల్స్ ఏరియాలో ఉంది మేడం. అవును మేడం, బంజారా హిల్స్ టవర్ నుంచే వస్తుంది. ఆ నెంబర్ ముంబైలో లేదు మేడం. అక్కడ టవర్ నుండి సిగ్నల్స్ రిసీవ్ చేసుకోలేదు. మీరు వాళ్ళతో మాట్లాడానన్నారు కదా, ఆ కాల్ వాళ్ళు బంజారా హిల్స్ నుంచే మాట్లాడడం జరిగింది. ష్యూరా? 100% మేడం, నో డౌట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే మేడం, ఉంటాను మేడం. 1 సెకండ్. చెప్పండి మేడం. బంజారా హిల్స్లో ఏ అడ్రస్ అని చెప్పగలరా? ఓకే మేడం, ఇప్పుడే సెండ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఏమైంది మేడం? ఇందాక ఏమైందంటే మా పేరెంట్స్ ముంబైలో ఉన్న విషయం ఆల్రెడీ నీకు చెప్పాను కదా అవని. నేను ఈ విషయం పోస్ట్ చేస్తానులే. ఫోన్లో మాట్లాడండి. స్పీకర్ ఆన్ చేయి.